ఏ క్లాసు ఎన్ని సంవత్సరాలు? మరి సార్ పేరు అంతేనా? ఏడవ శంకరం కదా తిరుగుతలేదా? ఇవాళ రమ్మని చూస్తలే అసలు చూడలేదు. ఆడికి హాస్పిటల్ రమ్మని సరే చంద్రు ఇదేంటి రాసింది చాలా ఇంకంత మంచిదేనా? అందరు గెలిపించారు. ప్రభుత్వం కంటే ఉన్నాను ఏదన్నా అందుబాటులో ఏదో రోడ్డు అందరికి ఇంత మంచిగా ఉంటే వాడకట్టాలకు పోతే వాళ్ళు అడ్డం పెడుతున్నారట, రోజు ఒక అడ్డం పెడతారట. మీరు అంతా నాకు డాక్టర్ దగ్గరికి సోపోతాయి. 32వ వార్డు అభివృద్ధి పనులలో భాగంగా ఈరోజు ఇక్కడికి 32వ వార్డుకు వచ్చేసినటువంటి సంజయన గారికి, మాజీ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, వార్డు ప్రజలకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. దగ్గర ఈ 5 సంవత్సరాల నుంచి నేను కౌన్సిలర్ అయిన 5 సంవత్సరాల నుంచి వెళ్ళి సంజయ్ అన్న నన్ను ఎప్పుడప్పుడు నాకు మానిటేషన్ చేస్తూ ఈ పండు వచ్చింది దీనికి మాత్రమే పెట్టుకోవచ్చు అని చెప్తూ అన్ని విధాలుగా నాకు సహకరించినందుకు సంజయ్ అన్న గారికి నేను రుణపడి ఉంటాను. దగ్గర ఈ 5 సంవత్సరాలలో ₹1 కోటి వరకు మనకు జనరల్ ఫండ్ నుంచి 35 లక్షల వరకు, టీఎఫ్ఐడి నుంచి 40 లక్షల వరకు, 15th ఫైనాన్స్ అన్ని కలిపి దగ్గర ₹1 కోటి వరకు మనకు ఈ వార్డుకు శాంక్షన్ చేశారు. ఇప్పటికీ 65 లక్షల పని కంప్లీట్ అయింది. ఇంకా 35 లక్షల పని ఉన్నది. ఇప్పుడు ఈ వర్క్ ఒకటి 8 లక్షలది, ఒకటి 5 లక్షలది, మరి ఇంకొకటి టీఎఫ్ఐడిసి 20 లక్షలది నడుస్తుంది. ఇంకొకటి 10 లక్షల రూపాయలు సత్య సేట్ దుకాణం సంధిలో అదొకటి కూడా స్టార్టింగ్లో రెడీగా ఉన్నది. ఈ ఎలక్షన్ రూపాయలు ఇవన్నీ అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఈ పనులందరికీ సహకరించడానికి సంజయ్ గారికి నేను రుణపడి ఉంటాను. భూమి పూజ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు, అలాగే మాజీ కౌన్సిలర్లు, మాజీ వైస్ చైర్మన్ కోటి శ్రీనివాస్ గారు, వార్డు ప్రజలు, పాత్రికేయులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, మరి సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తూ మరి నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా భారతదేశ చరిత్ర లోపల ఏ రాష్ట్రంలో అమలు కానీ స్కీములు మన తెలంగాణలో అమలవుతున్నాయి. మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, సన్న బియ్యం కానీ, 500 గ్యాస్ సిలిండర్ కానీ, ఇలా ఎన్నో స్కీములు వేరే పక్క రాష్ట్రాల్లో ఎక్కడ లేని స్కీములు ఇక్కడ అమలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి మనం సంపూర్ణంగా మనం మద్దతు చేయాలి. మరి ఎమ్మెల్యే గారు కూడా మనం మద్దతుగా ఉండి అండదండగా ఉండి రేపు 1 నెల 2 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వానికి మనం మద్దతు ప్రకటించి ఎవరైతే అభ్యర్థులు నిలబడితే వాళ్ళందరికీ మనం మద్దతు చేసి తప్పకుండా మళ్ళీ మున్సిపాలిటీని కైవసం చేసుకొని ఈ జగిత్యాల ప్రాంత అభివృద్ధి కొరకు మనం అందరం కృషి చేయాలి. మీరు అందరూ సహకరించి రేవంత్ రెడ్డి గారిని మరి ఎమ్మెల్యే గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అభివృద్ధి పనులకు ఇచ్చేసినటువంటి సీసీ డ్రైన్ మరియు స్లాబ్ వర్క్లకు శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు సంజయన గారికి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరిభూషణం గారికి, వార్డ్ కౌన్సిలర్ గంగమల్లి గారికి, మరియు నాయకులకు, వార్డు ప్రజలకు, సఫాయి సిబ్బందికి, మెట్మా సిబ్బందికి, మున్సిపల్ సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సంజయ్ అన్నకు ఒక వార్డు కౌన్సిలర్కి ఒక వార్డులో ఎంత అవగాహన ఉంటుందో మరి అంత అవగాహనతోని మాకంటే ముందే నీకు ఆ రోడ్డు అవసరం ఉంటుంది, నువ్వు అది పెట్టు ఇది పెట్టు అని చెప్పి మమ్మల్ని గత 5 సంవత్సరాల నుంచి కూడా మాకు ప్రతి పని కూడా సంజయ్ అన్నకు ఎక్కడ ఏది అవసరం అన్నది మాకంటే ముందుగానే సంజయ్ అన్న తెలుసుకొని మరి మమ్మల్ని మోటివేట్ చేసి ఇక్కడ మాకు అభివృద్ధి పనులకు సహకరిస్తున్న గత 5 సంవత్సరాలుగా. ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎక్కువగా ఉంటారు. మరి వీరి కోసం ఇక్కడ కూరగాయల మార్కెట్ చాలా రోజులుగా రైతు బజారు పెండింగ్లు ఉంటే మరి దాన్ని కూడా సంజయ్ అన్న వచ్చిన తర్వాతనే మరి దాన్ని తెరిపించి ఇక్కడ రైతులకు
ముందటి కంటే ఎక్కువ ధర పలికేటట్టు మరి హోల్సేల్ వ్యాపారం కూడా నడుస్తుంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇవాళ మార్కెట్ డెవలప్ అవ్వట్ల మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చి రైతులకు కూడా కూరగాయల ధరలు ఎక్కువ వచ్చేదానికి కారణం అది సంజయ్ అన్న కృషి అని చెప్పక తప్పదు. మరి సంజయ్ అన్న ప్రతి పనిలో మా వెంబటుండి మా అభివృద్ధికి మమ్మల్ని వెంటుండి నడిపిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన నమస్కారాలు. అయితే ఇప్పుడు మీ అందరికీ తెలుసు మా మున్సిపాలిటీలో 100 రోజుల ప్రణాళిక అనేది గట్టిగా కొనసాగుతుంది. అందులో భాగంగా నేను బాగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే మున్సిపాలిటీకి జనరల్ ఫండ్ అనేది చాలా ప్రధానం. దానికి ఆదాయ వనరులు సమకూర్చుకోవాలంటే ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ఎట్లాగో మీరు మార్చి ఏప్రిల్ నెలలో కట్టేస్తారు, కానీ ట్రేడ్ లైసెన్స్లు అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం డ్రైవింగ్ నేర్చుకొని లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపితే రోడ్డు మీద మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని మీకు మీ మీద ఫైన్ విధించేటటువంటి అధికారం ఆ డిపార్ట్మెంట్కి ఉంటుంది. మరి మన మున్సిపాలిటీలో ట్రేడ్ నిర్వహించుకుంటూ మేము ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటాం, మేము వ్యాపారం చేసుకుంటాం అంటే మాత్రం అది కూడా చట్టరీత్యా నేరమే అవుతుంది కదా. అయినా కానీ మేము ఇప్పటికీ జరిమానాలు అట్లాంటివి మేము మొదలు పెట్టలేదు. మేము వినమ్రంగా మేము ఏం నివేదించుకుంటున్నామంటే దయచేసి ఎవరైతే మన యొక్క పురపాలక సంఘంలో ట్రేడ్ నిర్వహించుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా లైసెన్స్ తోటి ట్రేడ్ లైసెన్స్ తీసుకొని మీరు వ్యాపారం చేస్తే మా మున్సిపల్ ఆదాయానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అట్లే సిటిజన్గా కూడా మీరు బాధ్యత నెరవేర్చిన వాళ్ళు అవుతారు. అదొక పాయింట్ నేను చెప్పాలనుకున్నా. లేదు మేము మంచిగానే చెప్తున్నాం, మీరు దయచేసి ప్లాస్టిక్ వాడకండి. ఇదేదో మేము మా కోసం మున్సిపాలిటీ వాళ్ళ కోసం కాదు, మున్సిపాలిటీ అధికారులకో లేకపోతే అందులో పనిచేసేటువంటి సిబ్బందికో కాదు, మీకే మంచిది, ఇంట్లో ఉండేటటువంటి మహిళలకి మీ చిన్నపిల్లలకి మీ ఆరోగ్యానికే మంచిది. ఇది పర్యావరణానికి మీరు లాభం చేస్తున్నారంటే భవిష్యత్ తరాలందరికీ కూడా మీరు లాభం చేస్తున్నట్టు. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని మా మెప్మా వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేస్తారు. దేన్ని హానికరంగా గుర్తించాలి, ఏది మనం ఎట్లా వేరు చేయాలనేసి ఎస్హెచ్జి గ్రూప్లలో సమావేశాల్లో కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. అండ్ డెంగ్యూ కేసులు మలేరియా కేసులు కూడా గతంలో టౌన్ లో కొన్ని ప్రాంతాల్లో వచ్చి ఉన్నాయి. సో ఇక్కడ కూడా అట్లాంటివి ఏమైనా వస్తే ముందస్తుగానే మాకు సమాచారం ఇవ్వండి. అట్లాంటివి రాకుండా ప్రివెన్షన్ మెజర్స్ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. స్ప్రేయింగ్ కానీ ఫాగింగ్ కానీ మీ వార్డులలో జరుగుతుందా లేదా, మీ వాడకి ఆ వారం రోజుల్లో ఎప్పుడైనా వచ్చిందా లేదా అనేది మాత్రం మీరు గమనించుకోండి. రాకపోతే ఆ శానిటరీ జవాన్కి చెప్పండి, ఆ చేయించేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. సో ఇట్లాంటి మంచి ఇప్పుడు అభివృద్ధి మన డ్రైన్ల మీద కప్పేస్తేందుకు కార్యక్రమం ఉన్నది. అట్లాంటి ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఈ వార్డు పెద్దలకు, వివిధ కుల సంఘాల నాయకులకు, మా అక్క చెల్లెళ్లకు, అమ్మలకు, యువతకు, మున్సిపల్ అధికారులందరికీ, సిబ్బంది అందరికీ, పాత్రికేయ మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. మరి మన భీష్మనగర్ కావచ్చు, విద్యానగర్ కావచ్చు, అన్నపూర్ణ చౌరస్తా కావచ్చు, మరి ఇదంతా కూడా మిషన్ కాంపౌండ్ వెనుక దిక్కు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు, ఆ తర్వాత కొందరు చదువుకొని నౌకరీ చేస్తున్నారు, కొందరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఏదైనా కానీ కొద్దిగా పట్టణంలో ఉండి అన్ని విషయాలు తెలిసిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దగ్గరమ్మా ఇవాళ పట్టణంలో ఏ వార్డుకు పోయినా కానీ 5 ఏళ్లలో మా వార్డులో ₹1 కోటి పనులు అయినాయి, మా వార్డులో 80 లక్షలు అయినాయి, ఇక ఇంకా కొన్ని వార్డులు అయితే ₹2 కోట్ల పనులు అయినాయి చెప్పడం జరుగుతాం. మీరందరూ కూడా అభిమానంతో నన్ను గెలిపించారు. మరి గెలిపించిన మీరు నాతోటి ఇంత ఆప్యాయంగా నన్ను అన్ని విధాల ఆదరిస్తున్న సందర్భంలో మరి ప్రభుత్వం మారింది. ఆ సందర్భంలో అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతోటి ముఖ్యమంత్రితో కలిసి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాం. ఒకవైపు సంక్షేమం, రెండోది అభివృద్ధి. జగిత్యాల పట్టణానికి ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నామ్మా, ₹50 కోట్ల నిధులు మొన్న అదనంగా తీసుకొచ్చామని చెప్తాను. ఆగిపోయి ఉండే, ఎప్పుడైనా ప్రభుత్వం మారినాక కొంత పాతవి పక్కకు పెడతారు, అవి పెట్టకుండా వాటి పర్మిషన్ తీసుకొచ్చి ఈ పనులన్నీ చేయిస్తున్నా. ఇంకా 50 కోట్ల మొదలు కాలే. ఆ 50 కోట్ల మొదలైతే మనకు ₹1 కోటి వస్తే ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు ఏ మోరి కూడా కనబడదు. అవాజర జాగ్రత్త, మోర్ల పడతావు అన్నారు ఇంతకుముందు. ఎవరు వాడారు, పిల్లగాలు వాడరు, అవ్వలు వాడరు, అది అందరికి తెలుసు. నేను ఉన్నమాట చెప్తా, మీ అందరికి ఎరికే. మా ఇల్లు గడియారం దగ్గర వెనకటికి వెళ్ళి ఉండే పాత పెద్ద మనుషులు అందరికీ ఎరికే. ఏం నేను లేనండి కాదు, దీనికి ఆశపడే అవసరం నాకు అసలే లేదు. దవాఖానలో కూర్చుంటే ఇంకెంత కమ్మ ఉంటుందో మీకు ఎరికే. కానీ అన్నిటిపేట వచ్చినామంటే ఒక్కొక్కరికి ఒక్కటి ఉంటుంది. నా కుటుంబం రాజకీయ కుటుంబం. మా బాబు కొద్దిగా ఇక్కడ ఇంట్రెస్ట్ చూపెట్టుకో, పెద్ద వకీలు ఉండే,
నన్ను పిలిచిర్రు, నిలబడ్డా, ఒకసారి ఓడిపోయినా, మళ్ళీ 2 సార్లు గెలిచినప్పుడు పని చేయాలి. ఖచ్చితంగా ఇవాళ చెప్తా ఉన్నా, మేము పని చేస్తాం. దాంతో పాటుగా పేదవాళ్ళకి ఇండ్ల విషయంలో ఇవాళ ధైర్యంగా చెప్తున్నాం. మీరు మీ చుట్టాలు ఉన్న ఏ ఊర్లోనన్నా అడుగుర్రి, ఎక్కడన్నా జైత్యాల వంటి పట్టణం కానీ ఉన్న కట్టిన ఇండ్లు, పేదోళ్ళకి ఇచ్చిన ఇండ్లు మొత్తం ఒక మీ వాడకచ్చికి ఇచ్చినండి కొరట్లకు అడిగలేదు, నీ వాడకి ఇచ్చినండి మెట్పల్లికి అడిగలే. ఇక మాట్లాడతారు వాళ్ళు వచ్చి ఇక్కడ జైతాల కాడ ఏం మాట్లాడతారో నాకు అర్థం కాదు. ఒక 10 వాడకట్లకు ఇచ్చినండి కరీంనగర్ ఇయ్యలే. కరీంనగర్కి అంత పెద్దది, మనం ఈ 10 వాడకట్లకు ఇచ్చినండి ఇయ్యలే. అన్ని వేల ఇండ్లు కట్టిన ఇంక 800 ఇండ్లు పంచేటి ఉన్నాయి. మన వాడికి ఇంక 25 వస్తాయి, 100 మందికి డబుల్ బెడ్రూమ్లు వస్తాయని సందర్భంగా చెప్తాం. మరి 100 మంది అక్కడికి పోయే పేదోళ్ళకి ఇట్లా ఇల్లు లేని వాళ్ళు, మన వాడకట్ల కిరాయి ఉన్నోళ్ళు, మీ పిల్లలు, మీ చుట్టాలు, మరి మీద వేసే చెత్త అంతా కూడా ఇప్పుడు ఆడికే పోతుంది. ఇంకా కాల్జా ఉంది కాబట్టి ఇంతకుముందు మేడం చెప్పారు, మా ఆర్పిఎమ్మ చెప్తుంది తడి చెత్త అంటే మన కూరగాయలు, అంట్లు, మటను, చికెను, కొడుగుడు కూరలు, చేపత్త ఇటువంటివి అన్నీ మురిగిపోయేటి. ఇక పొడి చెత్త అంటే కాలని, కరగని చక్కగా ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్, అవి వేరే ఇవి వేరే వేసి అంతే. మీరు వేసే పని ఉన్నది, పొద్దున్నానికి ఇట్లా 5-6 గంటలు వంట చేస్తారు. ఆఖరికి సఫాయానికి ఇచ్చేటప్పుడు వేరు వేరు ఏమవుతుంది, గ్లాసు ముక్కలు వేరే అవి వేరే, లేకపోతే పాపం ఎంత గ్లౌజులు వేసుకున్నా అలా గుచ్చుకపోతుంది. మరి ఇవన్నీ పోయి నువ్వు ఇస్తే ఏం చేస్తాడు, అంతటి అవుతుందా? గిన్ని ఇక్కడ 500 ఇండ్లు ఉంటాయి, అందరూ సన్న ప్లాస్టిక్ కవర్లో మా శంకరన్న కూరగాయలు తెస్తాడా, మరి అవి కూరగాయలు ఆయనక ఆ ప్లాస్టిక్ కవర్ ఎట్లా ఉండనే ఉండే, ఆ గీకిన బీరకాయ పొట్టు మిగిలిన దాంట్లో అన్ని తీసి అల్లు ఎత్తిరి, అది తీసి ఆయన ప్లాస్టిక్ కవర్ ఆటోలు ఎత్తిరి. ఎన్ని తులపాలు ఆయన అవన్నీ తీసుకుపోయి ఆడేస్తే అవి ఏమవుతుంది, కాలది, కరగది, మురుగది, భూమికి బరువు, కాలబెడితే కంపు, మొత్తం వాసన. 10-20 మంది పోతారు మనోళ్ళు. ఇంతకుముందు చెప్పినా కదా, ఎక్కడ లేనండి ఊకే చెప్తాడంటే బరాబరి చెప్తా. ఎందుకంటే ఎవడు చేసిండని చేసినప్పుడు ఎందుకు చెప్పుకోవద్దు. ఇప్పుడు ఈ ప్రాంతానికి పైప్ లైన్ వేసాం ఇంటింటికి, రేపు ఇంకా ఇండ్లు అవుతాయి, నీళ్లు తాగుతాయా? కొత్త టాకీ కావద్దా? కాలేజీలో ఒక టాకీ కట్టించింది, అంతకు 4 గంటలది 15 లక్షల లీటర్లు, 15 లక్షల లీటర్ల ట్యాంకుకు 2,60,00,000 పర్మిషన్ తెప్పించిన జాగా కోసం కాలేజీ దగ్గర సర్కారు అనుకులేదు. అది కాసగంటి నారాయణరావు గారని ఇదివరకు నేను చిన్న ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే ఉండే లక్ష్మీనరసింహారావు గారు, వాళ్ళ కుటుంబం వాళ్ళ తండ్రి పేరు మీద కొనిచ్చారు కాసగంటి, అది కాలేజీ కొనిచ్చారు. ఇవ్వాలంటే వాటి ఇయ్యరాదు. ముఖ్యమంత్రి దానికి పోయి పర్మిషన్ తీసుకొచ్చిన, ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయితే 2 నెలలు తిరిగి పర్మిషన్ తీసుకొచ్చిన పెద్ద ట్యాంకు 15 లక్షల లీటర్లు, అంటే 15,000 మందికి రోజు 100 లీటర్లు వాడచ్చు, సగం డ్రమ్ అంత ట్యాంక్ కడతాం. అంటే నాకు ఒకదే బిడ్డ లగమైపోయింది, నేను ఇదేమి ఉండే, ఇంకా 10 ఏళ్ళకి నా బిడ్డ ఉండనిస్తుందో తీసుకుపోతుందో హైదరాబాద్. కానీ ముందు తరం వాళ్ళకు కూడా ఆలోచించి ఆ కార్యక్రమం చేసాం, పైసలు తీసుకొచ్చామని చెప్తున్నా. ఇవాళ పని అక్కడ మొదలుపెట్టే కార్యక్రమం ఉంది, ఉన్నదమ్మా. భూమి చేస్తాం, మీరే చూస్తారు ఎంత పెద్ద ట్యాంక్ కాలేజీలు వస్తుందో కనబడుతుంది. అంటే ఈ రకంగా ఒక ముందు చూపుతోటి నేను ఒక చదువుకున్నది కావచ్చు, మా తాతల నాటికెళ్ళి ఎంపీలు, మంత్రులు కావచ్చు, మా బాబు పూర్తితో సంబంధం కావచ్చు, ఇక్కడ ఎంతోమంది దయాల మలయకుడు వీళ్ళంతా మాకు వెనకడికి వెళ్ళారు. బీరాయ్ పటేల్ అంటే వీళ్ళందరూ ఉంటారు కదా, మీద శివశంకర్, వీళ్ళందరూ చిన్నప్పటికెళ్ళి చూసిన వాళ్ళం, అనుభవం ఉన్నది. వీరి రాజవీరి డాక్టర్ సాబ్ అంటారు ఫేమస్, వీరి మామన తాతనే, వీరి బావ, వాళ్ళందరూ కూడా మాకు కుటుంబ సభ్యుల లెక్క పెద్ద పెద్ద వాళ్ళు. ఈ రకంగా ఉన్న అనుబంధం కావచ్చు, అనుభవం కావచ్చు, నేను ఖచ్చితంగా ఈ పట్టణ అభివృద్ధి పనిచేస్తా. ఈ వార్డుకు మేము మాట ఇస్తున్నాం, ఇంతకుముందు గంగమాలు చెప్పాడు, సగం వాటికి మోర్ల మీద వేసిరు సార్, బిల్ల ఇంకా సగం ఉన్నాయని. ఇవాళ ఇది ఎట్లయితుందో ఈ ప్రాంత ప్రజలకు భీష్మనగర్, అన్నపూర్ణ చౌరస్తా, మన మిషన్ కాంపౌండ్ వెనుక మన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు చెప్పండి. ప్రతి వార్డులో రోడ్డు ఉంటుంది, ప్రతి మోర్ అవుతుంది, ప్రతి కాడ కరెంట్ స్తంభం అవుతుంది, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు వస్తాయని చెప్పి సందర్భంగా నుంచి పొద్దుగాల మీ ఇళ్ళలో పని ఉంటుంది, మీరు బయట కొట్టలకు పని ఉంటుంది, అన్నీ ఉన్నాయని నేను వస్తున్నా అని చెప్పి మన గంగవారు చెప్పగానే వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా ముగించే ముందు ఇంకోటి చెప్తా. కొంతమంది ఖాళీ జాగాలు ఉన్న వాళ్ళు, పేదోళ్ళు ఉంటారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం అనేది వచ్చింది. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అంతరం కాడ అప్పుడు 100 ఇండ్లు కట్టగా నేనే నా కళ్ళారా చూసి, అప్పుడు 2 మంత్రులు తీసుకొచ్చాడు మా నాన్న. అట్లనే ఇవాళ ఈ కొత్త ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. మన వాడికి 77 అక్కడ ఇచ్చినాం, ఇంక 22 మందికి జాగాలు ఇంట్లో కూడా ఇస్తాం, మనకున్న ఇండ్లు. అట్లనే ఇక్కడ కూడా ఈ సంవత్సరం ఒక 10 మందికి జాగాలు ఉన్న వాళ్ళకు
ఇస్తాం. ఇచ్చిన సందర్భంలో ఇక్కడ ఏమో మెప్ప గారు బాగా పేదోళ్ళు ఉంటారు, చిన్న జాగా ఉంటుంది, ₹1,00,000 వాళ్ళు బేస్మెంట్ దానికి తెస్తే 600 ఎసెప్టే కట్టుకోవాలి, 1,00,000కి అవుతుంది పునాది బేస్మెంట్ అందరు వినాలి. కావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. ఇది ప్రభుత్వ ఆదేశం. అతి పేదవాళ్ళు నేను ఇప్పుడు ఇల్లు ఇప్పి బేస్మెంట్ ఎడ కట్టుకుంటే నాకు ₹1,00,000 కూడా బ్యాక్ ఇస్తాడు అంటారు. అది ఇవ్వాల్సిన బాధ్యత అమ్మ మనది, మహిళా సంఘాలు. ఇచ్చిన తర్వాత ఫోటో తీస్తారు, సోమవారం నాడు 1,00,000 పడతాయి, మళ్ళీ 1,00,000 ఇప్పింది, గోడలు ఎత్తాయి, మళ్ళీ 1,00,000 వస్తాయి కడతారు, మళ్ళీ 1,00,000 ఇప్పింది, చెత్త పడుతుంది. 3 లక్షల ఈ పని చెత్త దాకా అయిపోతుంది. అటెన్గా కూడా ఇంకా 2 లక్షలు ఇస్తాం. కానీ ఒక గూడు అయితే అయిపోతుంది. రూపాయి చేతులు లేకుండా మనం ఇవాళ ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే దీనికి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది, బాగా అంటారు. మన జైత్యాల కొద్దిగా తక్కువ, ఎందుకంటే అక్కడ బాగా కట్టించినాం కాబట్టి. వేరే ఊళ్ళో ఇక బాగా లొల్లి ఉన్నది, అక్కడ కొద్దిగా చదిరేది ఉంటుంది. మరి ఇది ఇంకా 3.5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ఇవ్వాలని ఇండ్ల మంత్రి చెప్పాడు. 20 లక్షల ఇల్లు కట్టకపోతే నేను మళ్ళీ ఎలక్షన్లని నిలబడా అన్నాడు. ఆయన చాలా పెద్దోడు. ఇలా పేపర్లో నేను చూసిన. అంటే మనకు దగ్గర 20,000 ఇళ్ళు వస్తాయి. వస్తాయా అంటే నేను కట్టిలేదు 4,520 ఇళ్ళు. ఆల్రెడీ 4,520 ఇళ్ళు కట్టించిన సంజయ్ కుమార్ను గెలిపించినాక ఈడ మళ్ళీ 20,000 రావా? తప్పకుండా పల్లెనా వాడనా మీరు భరోసాతో ఉండు. వీలైనంత వరకు తీసుకొస్తా. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.